రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి మార్చి నెల ఎలా ఉండబోతోంది? ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి మార్చి నెల అంటే 10 రోజులు, 19 రోజులు ఫాల్గుణ మాసము, మిగతా రోజులు చైత్ర మాసము ఎలా ఉండబోతోంది? గ్రహ సంచారము చతుర్థ స్థానంలో బృహస్పతి మిథునంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి 1వ స్థానంలో శనైశ్చరుడు అద్భుతంగా ఉన్నాడు. అలాగే 12వ స్థానంలో వ్యయం అంటే శనైశ్వరుడు 1వ స్థానంలో అద్భుతము అంటే కొంత మేరకు మాత్రమే, మీరే విధంగా అర్థం చేసుకోకండి. 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు. ఇవి గ్రహ సంచారాన్ని బట్టి అంటే ఈ మాసంలో శుక్రుడు కేతువు మాత్రమే మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మిగతా గ్రహబలము కొంత పర్వాలేదు. అంటే మీనరాశి వారికి ఆలోచన చేస్తే వ్యయస్థానంలో బుధ, రవి, రాహు, శుక్ర, కేతువుల యొక్క పంచగ్రహ కూటమి కొంత ప్రభావం చూపించడం, 12వ స్థానంలో ఇన్ని గ్రహములు పట్టడం, గ్రహబలం చాలా తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆచితూచి అడుగు వేయాలి. నిర్లక్ష్యం పనికిరాదు. కొంత కీర్తి ప్రతిష్టల మీద దృష్టి పెట్టకండి, అవి ఆటోమేటిక్గా వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు మార్చి నెల మొదటి వారంలో ఎదురు కావచ్చు. మీపై కలిగినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటంలో కొంత జాగ్రత్త పడితే బాగుంటుంది. సామాజికంగా అనుబంధాలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇతరులతో గల అనుబంధం దృష్ట్యా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ధన నష్టము, భయ ఆందోళనలు, సన్నిహితుల దగ్గర అవమానాలు. కాబట్టి కొన్ని విషయముల యందు పర్వాలేదు. కుటుంబ సామరస్యతకు వీలైనంత ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సభ్యులకు కొన్ని విషయముల యందు శుభకాలము అని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఈ మాసం ఉద్యోగం లభించే అవకాశం కూడా అధికంగా ఉంది. సంతాన సౌఖ్యం కొంత చేకూరవచ్చు. శత్రుజయం కలుగుతుంది, మిత్ర లాభం చేకూరుతుంది. స్వయం వృత్తుల వారికి ఇది శుభ సమయం. ఇంటా బయట విమర్శించేవారు ఎక్కువ అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని సుదీర్ఘ సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వ్యవహారములకు ఇది సరి అయినటువంటి సమయము కాదు. వ్యాపార భాగస్వాములతో సంయమనం పాటించండి. వివాహ ప్రయత్నముల యందు కూడా కొంత దృష్టి పెడితే పెండిళ్ళు సిద్ధం కావచ్చు. అనవసర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. కొన్ని శుభ పరిణామాలు అయితే ఉంటాయి. మొదటి వారం కొంత పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు. 2వ వారం ఆర్థికంగా అనుకూలము. 3వ వారము విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. 4వ వారము మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. స్త్రీలకు అందరికీ కూడా ఇవే ఫలితాలు అని చెప్పవచ్చు. కాబట్టి మీనరాశి వారు వీలైనంత దైవారాధన చేసుకోవడము, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, అలా హనుమాన్ చాలీస స్తోత్రపారాయణము, అలాగే నవగ్రహ స్తోత్రపారాయణము కొంత మీకు అనుకూలతనిస్తుంది. ప్రతి గురువారము దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, సరిపోతుంది. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రపారాయణం చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది. కాబట్టి దైవారాధన ఎంత చేస్తే అంత మీనరాశి వారికి అనుకూలతలు పెరుగుతాయి, ప్రతికూలతలు తగ్గుతాయి. వ్యక్తిగత జాతకాల సంప్రదింపుల కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం దాకా కాల్స్ చేయండి. నేను ప్రత్యేకంగా మీతో మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా. అతి తొందరలో ఉగాది ఫలితాలు పెట్టబోతున్నాము, అవి కూడా వీక్షించండి. చక్కగా మా ఛానల్ను ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కూడా సూచనను ఇస్తూ
ఈ మాసమంతా కూడా మీనరాశి వారికి మరింత అద్భుతమైన ఫలితములను ఇవ్వాలి అని కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు శుభ సమయం మీకు బాగుండాలి. మార్చి నెలంతా మీనరాశి వారికి అద్భుతంగా ఉండాలి అని భగవంతుడి యొక్క ఆశీర్వచనములు ఇస్తూ జై శ్రీరామ్.